చూడండి, ప్రభుత్వం సరిగా ఉద్యోగాలు ఇవ్వలేక, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి యూత్కి సరైన ఫెసిలిటీస్ ఇవ్వలేక ఉన్నప్పటికీ యూత్ అగ్రెసివ్గా లేకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వృత్తుల్లో వాళ్ళు కొనసాగిస్తూ జీవనం గడుపుతూ ఉన్నారు. ఏ రోజు కూడా ఈ యొక్క యూత్ భారతదేశ రోడ్లలోకి వచ్చి ప్రభుత్వాన్ని హింసించింది లేదు, ప్రభుత్వం పైన దాడి చేసింది లేదు. అలాంటి భారతదేశ యువత గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్న మాట ఏంటంటే, youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. అయితే ఒక్కడు మాత్రం దాన్ని విన్నాడు, దాని గురించి స్పందించాడు, ఒక ఉద్యమానికి తెరదించాడు. అతడు ఎవరో కాదు, అభిజిత్ దీప్కే. ఈయన ఎవరంటే, ఈయన ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా సభ్యుడిగా పనిచేసేవాడు. అంతేకాకుండా ఈయన పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేశాడు బోస్టన్ యూనివర్సిటీలో. బాధించిన వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ అన్నటువంటి పార్టీనైనా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అతడు పేజ్ ఏర్పాటు చేసి, ఇదే మన పార్టీ, ఈ పార్టీ ఏంటంటే ప్రజలను లెక్కలోకి తీసుకొని, ముఖ్యంగా యువకులను లెక్కలోకి తీసుకొని వాళ్ళ కోసం పెట్టినటువంటి పార్టీ అని అనౌన్స్మెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన వెంటనే దాదాపుగా 48 గంటల్లో ఆయనకి 66 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఇంతమంది ఎందుకు ఒక్కసారిగా ప్రభావితమయ్యారు, ఇంతమందికి ఎందుకు ఒకేసారిగా అందులోకి రావడం జరిగిందంటే, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని వాళ్ళు చెప్పారంటే, ఇది యువకుల చేత యువకుల క్షేమం కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ.